శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చందమామ సీరియల్ 5 ప్రశ్నలు కథ యొక్క ఆఖరి భాగము మరియు ముగింపు 5వ ప్రశ్నకు జవాబును చదివి వినిపించబోతున్నాను. ఇంకా కథలోకి వెళ్దాం. ధీరసింహుడు మరునాడు సులోచన వద్దకు వచ్చి, నీ తరువాత ప్రశ్న ఏమిటి అని అడిగాడు. సులోచన అతనిని మర్యాద చేసి కూర్చోపెట్టి, ఓయి ధీరసింహుడా, ఇక్కడకు ఈశాన్య దిక్కున శబ్దభేది అనే పర్వతం ఉన్నదట. ఆ పర్వతం లోపల ఏమి చిత్రం ఉన్నదో, దాని అవతల ఏ దేశం ఉన్నదో కనుక్కుని రావాలి. ఇదే నా ఆఖరు ప్రశ్న అంటూ చెప్పింది. ధీరసింహుడు మునుపటిలాగానే ఆమె వద్ద గడువు తీసుకుని ఈశాన్య దిశకు బయలుదేరాడు. చాలా దూరం నడిచి వెళ్ళి ధీరసింహుడు ఒక వింత దేశంలో ప్రవేశించాడు. ఆ దేశంలో ఎక్కడ ఒక గోరీ కానీ శ్మశానం కానీ అతనికి కనపడలేదు. ఈ విడ్డూరానికి ఆశ్చర్యపడుతూ ధీరసింహుడు పోయి ఒక గ్రామం చేరుకున్నాడు. అప్పటికి ధీరసింహునికి చాలా ఆకలి వేస్తున్నది. ఏమి చేయటమా అని ఆలోచిస్తూ ఉండగా ఎదుటి ఇంటిలో నుంచి ఒక గృహస్థు యువతలకి వచ్చి అతనిని కుశల ప్రశ్నలు వేసి ఆదరించి తన ఇంటికి అతిథిగా తీసుకుని వెళ్ళాడు. వడ్డన జరిగింది. భోజనాలు అవుతూ ఉండగా గృహస్థు వీరసింహునితో, మీ దేశంలో మీరు ఎన్నో రకాల పదార్థాలు ఆరగించి ఉంటారు, కానీ ఈ పదార్థం మాత్రం రుచి చూసి ఉండరు అంటూ విస్తట్లో ఒకవైపున వేలు పెట్టి చూపాడు. అయితే అది ఏమిటి అని ధీరసింహుడు ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. అదే నరమాంసం అని గృహస్థు జవాబు చెప్పేసరికి ధీరసింహుడు, పాపాత్ముల్లారా, ఇటువంటి పనుల మీ దేశంలో చేసేది అని కోపగించి లేచి పోబోయాడు. అప్పుడు గృహస్థు అతన్ని సముదాయిస్తూ, అయ్యా, జబ్బుపడిన వాళ్లను, ముసలి వాళ్లను చంపి తినివేయటం మా దేశాచారం. అందువల్లనే మీకు అటువంటి వాళ్ళెవళ్ళు ఇక్కడ కనిపించరు. పోనీ అంతగా మీకు ఇష్టం లేకుంటే ఈ పదార్థం తినటం మానివేయండి అంటూ అతనికి పాలు, పండ్లు, మరికొన్ని శాకాహారాలు తెప్పించి పెట్టాడు. గృహస్థు చెప్పిన ఈ భోగట్ట వినగానే అప్పటికి తెలిసి వచ్చింది ధీరసింహునికి, ఆ దేశంలో ఒక శ్మశానం కానీ ఒక గోరీ కానీ ఎందుకు కనిపించలేదో. అక్కడి నుంచి ధీరసింహుడు మళ్ళీ కొంత దూరం వెళ్ళగా ఒక పట్టణం తగిలింది. ఆ పట్టణ ప్రజలను శబ్దభేది పర్వతాన్ని గురించి కనుక్కుంటే ఇంకా 10 కోసులు దూరం పోవాలన్నారు. సరేనని తిరిగి బయలుదేరిపోయే వరకు మరొక పట్టణం తగిలింది. అక్కడ కూడా భోగట్టా చేయగా మరొక కోసడు దూరం పోయి కనుక్కో అన్నారు. అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళగా మరొక పట్టణం తగిలింది. ఆ ఊరి వారిని అడిగితే ఇంకొక మైలు దూరంలో ఉన్నది ఆ పర్వతం అని చెప్పారు. కొంచెంసేపు ఆ పట్టణంలోనే విశ్రమించి చివరకు ధీరసింహుడు పర్వతం చేరుకున్నాడు. ఆ పర్వతం ఎంతో ఎత్తుగా ఉన్నప్పటికీ అతను ఎలాగో శ్రమపడి ఎక్కాడు. ఆ పర్వతం చూడటానికి మామూలు అన్ని పర్వతాలలాగానే ఉన్నది, కానీ విశేషాలేమీ కానరాలేదు. కనీసం చెట్లు మొక్కలు అయినా కనిపించలేదు. పచ్చగడ్డి మాత్రం అంతటా పరుచుకుని ఉన్నది. ఆ పచ్చగడ్డి లేని చోట లోపలి నుంచి ఎర్రటి రాళ్ళు తొంగి చూస్తున్నాయి. వింతలేమైనా కనిపిస్తాయేమోనని చాలాసేపు కనిపెట్టి ఉండి ఏమీ కనపడకపోయేసరికి ప్రాణం విసిగి ధీరసింహుడు పర్వతం మీద నుంచి దిగి వచ్చేశాడే కానీ పట్టుదల గల ధీరసింహుడు ఊరుకుంటాడా? ఎంతకాలమైనా సరే అక్కడే ఆగి ఆ పర్వతం యొక్క పుట్టుపూర్వోత్తరాలు కనుక్కుని కానీ పోకూడదని నిశ్చయించుకున్నాడు. ఈ నిశ్చయంతో అతను ఆ పట్టణంలోని ఒక సత్రంలో బస చేశాడు. అతని మంచితనం వలన అక్కడి వారందరూ స్నేహితులయ్యారు. అందులోనూ ముఖ్యంగా వీరవర్మ అనే యువకుడు ధీరసింహునికి ప్రాణస్నేహితుడైనాడు. వారిద్దరూ ఒకరినొకరు విడిచి ఒక్క క్షణమైనా ఉండలేకపోయేవారు. ఈ విధంగా కొన్నాళ్ళు గడిచాయి. ఒక రోజున వీరవర్మ, ధీరసింహుడు కలిసి ఆ పట్టణపు బజారులో తిరుగుతూ ఉండగా చీకటి పడిపోయింది. కానీ కలకలలాడుతూ దీపాలు ఉండటం చేత బజారంతా దేదీప్యమానంగా వెలిగిపోతున్నది. స్నేహితులిద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆ బజారు వెమ్మట పచార్లు చేస్తూ ఉండటంతలో శబ్దభేది పర్వతం ఉండే దిక్కు నుంచి రా రా, శీఘ్రం రా అనే ఒక పెద్ద కేక వినిపించింది. ఆ కేక మానవుల కంఠస్వరంలాగా కాక పర్వతంలో నుంచి బయలుదేరిన మేఘగర్జనలాగా ఉన్నది. తక్షణమే ధీరసింహ వీరవర్మలకు ఎదురుగా తిరుగుతూ ఉన్న గుంపులో నుంచి ఒక మనిషి
ఆ కేక వినిపించిన దిక్కుగా వెర్రివానిలా పరిగెత్తటం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ మనిషి ముఖం అదొకలాగా మారిపోయింది. వాని కళ్ళు ఎక్కడో చూస్తున్నాయి. అతనికి తన శరీరము, బయట ప్రపంచము రెండూ తెలియకుండా పోయాయి. వాని వెంట ధీరసింహుడు కూడా కొంత దూరం పరిగెత్తాడు. ఇంతలో నలుగురు కలిసి వానిని ఆపుచేయగా వాడు వెనక్కు తిరిగి వచ్చాడు. తరువాత ధీరసింహుడు వానితో ఇంకెప్పుడు ఇలా చేయకు అని మందలించి పంపి, స్నేహితుడైన వీరవర్మను ఆ కేక ఏమిటి, ఈ మనిషి ఆ వైపు పరిగెత్తడమేమిటి, దీని రహస్యం వివరించి చెప్పవలసింది అని ఆత్రంగా ప్రశ్నించాడు. అప్పుడు వీరవర్మ అతనితో, ఓయి నేస్తం, ఆ కేక ఎందుకు వస్తుందో ఎవరికీ తెలీదు, కానీ అప్పుడప్పుడు ఇటువంటి శబ్దం ఆ పర్వతంలో నుంచి వస్తుందని మాత్రం అందరికీ తెలుసు. ఆ శబ్దం ఎవరినైతే పిలుస్తుందో వాడు ప్రపంచాన్ని మరిచిపోయి పర్వతం వైపు వెర్రిగా పరుగులెత్తుతాడు. అలా పరిగెత్తిపోయిన వాళ్లలో ఒకళ్ళు కూడా ఇంతవరకు తిరిగి రాలేదు. వాళ్ళ కోసం దుఃఖించి ప్రయోజనం లేదు. అందుకనే అలా వెళ్ళిపోయిన వాళ్లను గురించి ఈ పట్టణంలో ఎవరూ విచారించరు అని చెప్పాడు. ధీరసింహుడు నలుదిక్కులా కలయ చూశాడు. ఆ పోయిన వానిని గురించి నిజంగానే ఎవరికీ పట్టినట్టే కనిపించలేదు. ఈ సంగతి అతనికి ఆశ్చర్యం కలిగించింది. ఆలోచనలో మునిగి అతను తన బసకు తిరిగి వెళ్ళాడు. ఇలా వారం రోజులు గడిచిన తరువాత మళ్ళీ ఒక రోజున వీరవర్మ, ధీరసింహుడు మామూలుగా బజారులో షికారు చేస్తున్నారు. మళ్ళీ ఆ రోజున మునుపటి మోస్తరుగానే ఆ పర్వతం మీద నుంచి రా రా, శీఘ్రం రా అనే కేక వినిపించింది. ఈ కేక ఎవరిని ఉద్దేశించిందో, ఈసారి ఎవరి వంతోనని ధీరసింహుడు అక్కడ ఉన్న అందరి వైపు పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. అతను అలా చూస్తూ ఉండగానే తన ప్రాణమిత్రుడైన వీరవర్మ అతని చెయ్యి విడిపించుకుని పర్వతం వైపు వెర్రిగా పరుగులెత్తటం ప్రారంభించాడు. అప్పుడు ధీరసింహుడు గ్రహించాడు, ఇప్పుడు వచ్చిన పిలుపు తన ప్రాణస్నేహితుడైన వీరవర్మ కోసమేనని. సరి, ఏమైనా కానీ ఈసారి ఈ పర్వతం యొక్క రహస్యం కనుక్కుని తీరాలే అని నిశ్చయించుకుని అతను విడవకుండా తన స్నేహితుడైన వీరవర్మను వెంబడించాడు. కొంతసేపటికి వారిద్దరూ ఒకరి వెనుక ఒకరు ఆ కొండదాపునకు చేరుకున్నారు. ఇద్దరూ కొండ ఎక్కటానికి ప్రారంభించారు. పైకి కొంత దూరం వెళ్ళగా వారికి ఒక బండరాయి అడ్డు వచ్చింది. వీరవర్మ ఆ రాయి అంచు పట్టుకుని దూకేసరికి ఉపాయశాలి అయిన ధీరసింహుడు అతని కాళ్ళు పట్టుకుని అతనితో పాటు అవతలి వైపుకు దూకాడు. అదంతా పచ్చికతో నిండిన ఒక పెద్ద మైదానం. ఆ మైదానంలో వారిద్దరూ ఒకరి వెనుక ఒకరు పరుగులెత్తుతూ ఉన్నారు. ధీరసింహుడు ఎన్ని కేకలు వేసినా అతని స్నేహితుడు పలకనే లేదు. అలా మరికొంచెం దూరం వెళ్ళగా చూస్తూ ఉండగానే అతని ముందు ఒక 10 గజాల దూరంలో బ్రహ్మాండమైన శబ్దం చేస్తూ భూమి బ్రద్దలయ్యింది. వీరవర్మ దానిలో పడి మాయమైపోయాడు. వెంటనే భూమి ఎప్పటిలాగా మూసుకుపోయింది. చూస్తే భూమి బద్దలైన ఆనవాలు ఏమీ కనపడక పచ్చికతో మామూలుగానే కప్పబడి ఉన్నది. చేసేది లేక ధీరసింహుడు పర్వతానికి అవతల పక్కన ఏముందో చూసి వద్దామనే ఉద్దేశంతో ఆ దిక్కుకి నడిచి వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళేటప్పటికీ అతని కాళ్ళు పట్టుకుపోసాగాయి. కన్నులలో నుంచి మంటలు బయలుదేరాయి. అక్కడ భూమి అంతా వేడిగా ఉన్నది. ఒక్కొక్క రాయి ఒక్కొక్క పెనంలాగా కాలిపోతున్నది. ఈ వెచ్చదనానికి కారణం ఏమిటా అని అతను ఊహిస్తూ మరికొంచెం దూరం పోయే వరకు అతని కనుల ముందు ఒక భయంకరమైన అగ్ని నది ప్రవహిస్తున్నది. ఆ నదిలోని మంటలు తరంగాలలాగా లేస్తూ ఆకాశానికి అంటుతున్నాయి. ఇటువంటి నది ఎక్కడా చూడలేదే, దీనిని దాటడం ఎలాగా భగవంతుడా అని ధీరసింహుడు తీవ్రంగా యోచిస్తూ ఉండగా నిప్పుకి కూడా కాలని ఒక చిత్రమైన నావ ఒడ్డుకు కొట్టుకుని వచ్చింది. అతను ధైర్యంతో ఈ చిత్రమేమిటో చూద్దామని ఉద్దేశించి దేవుణ్ణి తలుచుకుని ఆ నావ ఎక్కి కూర్చున్నాడు. కళ్ళు మూసి తెరిచేటంతలో ధీరసింహుడు ఆ అగ్నినదికి అవతల ఒడ్డు చేరుకున్నాడు. ఈ సంఘటనకు ఆశ్చర్యపోతూ అతను మళ్ళీ ఆనందంగా నడక సాగించాడు. కొంత దూరం పోయేటప్పటికీ అక్కడి భూమి అంతా ధగధగ వెండిలా మెరిసిపోతోంది. అక్కడ ఒక నది ప్రవహిస్తున్నది. అందులో నీరు తెల్లగా వెండిలాగా ఉన్నది. ఈ నీరు తాగటానికి పనికి వస్తుందేమోనని ధీరసింహుడు నదిలో చెయ్యి ముంచేసరికి ఆ చెయ్యి కాస్త వెండిదైపోయింది. ఇంతలో ఆ నదిలో నుంచి ఒక నావ రాగా దానిలో ఎక్కి కూర్చున్నాడు.
సాహసుడైన ధీరసింహుడు. ఆ నావలో మనుష్యులెవరూ లేరు, కానీ ఒక గిన్నెలో దివ్యమైన భోజనము, లోటాతో మంచినీళ్లు మాత్రం అమర్చి ఉన్నాయి. ఆకలి వేస్తున్నప్పటికీ అతను ఇవి ఎవరి కోసమో, మనమెందుకు తాకాలి అని తలచి ఊరుకున్నాడు. అతను అలా సంశయిస్తూ ఉండగా నదిలోని చేప ఒకటి తల బయటికి పెట్టి, ధీరసింహ, ఇవి నీకోసమే, తీసుకో అని చెప్పేసరికల్లా అతను ఆకలి దప్పులు తీర్చుకుని విశ్రాంతి కోసం ఒక క్షణం పడుకున్నాడు. తరువాత మెలకువ వచ్చి అతను కళ్ళు విప్పేటప్పటికీ మునుపటిలాగానే అవతలి ఒడ్డున ఉన్నాడు. ఈ సంఘటనలన్నీ దైవికములే అని నమ్మి ధీరసింహుడు మళ్ళీ సహజమైన ఉత్సాహంతో నడిచి పోజొచ్చాడు. మరికొంచెం దూరం అతను సాగిపోగా అక్కడి భూమి అంతా 12వ వన్నె బంగారంలాగా తళతళ మెరిసిపోతున్నది. అక్కడ నేల మీద నవరత్నాలు, రకరకాల మణులు కుప్పలు కుప్పలుగా పోసి ఉన్నాయి. ఆ రత్నాలలో ఒక్కొక్కటి ఒక్కొక్క రాజ్యం విలువ చేస్తుంది. ధీరసింహుడు ఈ రత్నాలను పంచెలో పట్టినన్ని మూట కట్టుకున్నాడు. కానీ ఇంతలో, ఓయి ధీరసింహ, అందులో 6 రత్నాలను మాత్రం నీ వద్ద ఉంచుకో, తక్కిన వాటిని పారవేయి. ఈ రత్నాలు మానవుల కోసం కాదు, లోభించావంటే కీడు మూడుతుంది సుమా అంటూ ఒక వాణి పలికింది. ఆ ప్రకారం అతను 6 రత్నాలు మటుకు అట్టే పెట్టుకుని తక్కినవన్నీ విసిరి పారవేశాడు. ఈ రత్నాలు పట్టుకుని ధీరసింహుడు అలా కొంత దూరం పోయే వరకు అతని ఎదుట ఒక విచిత్రమైన నది ప్రవహిస్తున్నది. అందులోని జలమంతా బంగారపు జలమే. ఈ వింత ఏమిటా అని అతను అలా ఆలోచిస్తూ ఉండగా ఒక బంగారు నావ ఒడ్డుకు వచ్చింది. అందులో ఎక్కి ఇదివరకిలాగానే నది దాటి కొంత దూరం నడవగా మరి ఒక నది కనిపించింది. తీరా చూడగా ఈ నదిలో నీళ్లు మామూలు మంచినీళ్లే. దీనిలో అతను చేతులకు కడుగుకునేసరికి ఇదివరకు వెండి చేయిగా మారిపోయిన ధీరసింహుని చేయి మామూలుగా వచ్చేసింది. కానీ గోళ్లు మాత్రం వెండివిగానే ఉండిపోయాయి. తరువాత అతను ఒక అడవి దాటి మళ్ళీ ఒక గ్రామం చేరుకున్నాడు. ఆ గ్రామస్తుల్ని కనుక్కోగా సులోచన ఉండే పట్టణం అక్కడికి చాలా దగ్గర అని తెలియవచ్చింది. అప్పుడు ధీరసింహుడు దారి తెలుసుకుని కౌశాంబీ నగరం చేరుకుని సులోచన భవనానికి వెళ్ళాడు. ధీరసింహుడు వచ్చిన సంగతి తెలియగానే సులోచన అతనిని ఆదరించి కూర్చోపెట్టింది. అతను శబ్దభేది పర్వతాన్ని గురించి తను తెలుసుకువచ్చిన వివరాలన్నీ విప్పి చెప్పాడు. ఆ పర్వతం అవతల ఏముంటున్నదో, తను ఏమేమి వింతలు విడ్డూరాలు చూశాడో అవన్నీ వెల్లడించాడు. నిదర్శనంగా అతను చేతపట్టుకు వచ్చిన 6 రత్నాలు ఆమెకు చూపించాడు. వెండి నదిలో తన చేయి ముంచగా వెండివిగా మారిపోయిన చేతిగోళ్లు కూడా చూపించాడు. ఇవన్నీ చూసి, ధీరసింహ, నీ మాటలన్నీ అక్షరాల నిజం. నేను నిన్ను పూర్తిగా నమ్మాను. నీ ప్రజ్ఞలకు సంతోషించాను. నువ్వు నిజంగా అసాధ్యుడువు కనుకనే నా అసాధ్యమైన ప్రశ్నలకు జవాబు చెప్పగలిగావు. ఈ లోకంలో నిన్ను మించిన సాహసుడు, గుణవంతుడు, యుక్తిపరుడు మరొకడు లేడు అంటూ అతనిని మెచ్చుకున్నది సులోచన. తరువాత ఊరి పెద్దల ఏర్పాటు ప్రకారం సులోచన ధీరసింహులకు వివాహమై వారు హాయిగా ఉంటున్నారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మీకు కనుక కథ నచ్చినట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. నమస్కారం.